ఖమ్మం నేలకొండపల్లి భక్తరామదాసు మందిరంలో ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు మంత్రి పొంగులేటి. భక్తరామదాసు నడయాడిన స్థలాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తామని అన్నారు ఆయన. భక్తరామదాసు ధ్యాన మందిరం ప్రారంభించడం అదృష్టమని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పేదోడికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. భక్తరామదాసు తెలంగాణ ప్రభుత్వానికి ఆదర్శమని మంత్రి పొంగులేటి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామ్ సహాయం రఘురాం రెడ్డి, కలెక్టర్ ముజామిల్ ఖాన్ పాల్గొన్నారు. నా చేతుల మీదుగా రామదాస్ గారు పుట్టిన స్థలంలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నా చేతుల మీద ఇప్పుడే ఓపెన్ చేసుకున్నా. సుమారు 3 కోట్ల రూపాయలతో అన్ని వసతులతో ఆనాడు రామదాస్ గారు శ్రీరామచంద్రులకి సీతమ్మ వారికి ఏవైతే సేవలు చేసిన ప్రతి విషయాన్ని కంటికి కొట్టొచ్చేటట్టు చిత్రపటాల ద్వారా లోన అద్భుతంగా ఏర్పాటు చేశారు. అంతేకాదు, అంటే దీంట్లోకి వస్తేనే ఒక ధ్యాన మందిరంలో వచ్చే ఫీలింగ్ వచ్చే విధంగా ప్రశాంతమైన మనసుతో ధ్యానించుకునే విధంగా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ గ్రామంలో ఈ ఇంటి పరిసర ప్రాంతాలను కూడా నా సహచర మంత్రులతో పాటు ముఖ్యులందరం పర్యటించాం. టూరిజం ప్లేసుల్లో ఈ 2 ప్లేసుల్ని నేలకొండపల్లి మండలంలో అద్భుతంగా అభివృద్ధి చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం.